గుడ్ మార్నింగ్. డే స్టార్ట్ అయిన వెంటనే నేను నా 0 డే వెయిట్‌నయితే నేను తీసేసుకున్నాను. అలా మార్నింగ్ సో, ఇలా నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే ఫస్ట్ అయితే నేను అఫ్రెష్‌తో అయితే స్టార్ట్ చేశాను నా డేని. ఈట్స్ ఎ సిన్నమన్ ఫ్రెష్. ఈ వింటర్ సీజన్‌లో అయితే చాలా హాట్‌గా, చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ, చిల్ చేస్తూ ఉంటాను నేను అఫ్రెష్‌తో. అలా కంప్లీట్ చేసిన వెంటనే నెక్స్ట్ వర్కౌట్ సెక్షన్ అనేది ఉంటుంది. 6-7 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోవటం వల్ల చాలా మోర్ బెనిఫిట్స్ అయితే మనకి హెల్త్‌కున్నాయి కదా! అండ్ అలానే మనం ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయటమే కాకోకుండా బోన్ డెన్సిటీని బోన్స్‌ని స్ట్రాంగ్ చేసుకోవటంలో ఓవరాల్ హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే నేను బ్రేక్‌ఫాస్ట్ టైంకొచ్చేసరికి వల్స్ నంబర్ 1 న్యూట్రిషన్ ఏదైతే ఉందో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌ని నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లాగా అయితే అడాప్ట్ చేసుకున్నాను. విత్ లో క్యాలరీస్ మోర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్‌ని మార్నింగ్ సెల్స్‌కి ఇవ్వటం వల్ల చాలా మోర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇట్స్ ఎ రోజ్ కీర్ ఫ్లేవర్. లో క్యాలరీస్‌లో అయితే ఇలా ఇవ్వటం వల్ల మనకి ఓవరాల్ హెల్త్‌కి అండ్ వెయిట్ లాస్‌కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మిడ్ మీల్ స్నాక్స్‌కొచ్చేసరికి 11:30 అరౌండ్ ఆ టైంలో అగైన్ మళ్ళీ అఫ్రెష్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే కాస్త మైండ్ రిలాక్స్ అండ్ ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ మనకు కావాలి అని అనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైంకొచ్చేసరికి 1కి ప్లాన్ చేసుకున్నాను లంచ్. ఎగ్జాక్ట్ టైంకి తీసుకోవటమే కాకోకుండా బ్యాలెన్స్‌డ్ మీల్‌నైతే మనము రెడీ చేసుకోవాలి. అన్ని ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మనం మీల్ ప్లేట్‌ని రెడీ చేసుకొని తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి నేను అఫ్రెష్ అయితే తీసుకున్నాను. వర్కింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు చాలా మైండ్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! మైండ్ రిలాక్స్ అవ్వటానికి అండ్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ కోసం చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ నైట్ వచ్చేసరికి మళ్ళీ డిన్నర్ షేక్‌ని అయితే నేను తీసుకున్నాను. విత్ లో క్యాలరీస్‌లో హెల్తీ డిన్నర్‌ని అయితే నేను తీసుకున్నాను. దీని యూజెస్ ఏంటి? అండ్ అలానే చాలామంది క్వెషన్ ఉండొచ్చు. ఇలా నేను వీడియో షేర్ చేయడం వల్ల చాలా వీక్ అయిపోతారేమో కదా! ఏం తినకుండా ఇలా ఎలా ఉంటారు అనేది చాలామంది క్వెషన్ ఉండొచ్చు. బట్ దాని యొక్క యూజెస్ ఏంటి? హెల్తీ షేక్ తీసుకోవటం వల్ల మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అండ్ డిన్నర్‌లో మనకి మన బాడీకి ఏంటి యూజెస్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? అనేది నేను ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. రిలేటెడ్‌గా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా సరే అండ్ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. అండ్ అలానే ఎవరికైతే వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఉన్నారో అండ్ అలానే లేదు ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. నా డే ఛాలెంజ్‌లో నేను ఏమేం చేస్తున్నాను, ఏమేం ఫుడ్స్ తీసుకుంటున్నాను అనేది. ఇవన్నీ చేయటమే కాకోకుండా మెయిన్ ఏంటి అనంటే వాటర్ ఇంటేక్‌ని అయితే మర్చిపోకోకుండా మన బాడీకి కావాల్సిన వాటర్‌ని అయితే మనం కంపల్సరీ డేలో కంప్లీట్ చేయాలి. దీంతో పాటు వాటర్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనమాట మన బాడీకి. నేను 3 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని అయితే నేను కంప్లీట్ చేశాను. అండ్ అలానే ఈ ఫుడ్‌ని అయితే టైమ్ టు టైమ్ ఎలా తీసుకుంటున్నాను అనేది నేను షేర్ చేశాను. దిస్ ఈజ్ మై సైడ్ టుడేస్ వీడియో. అండ్ అలానే నెక్స్ట్ అప్‌కమింగ్ డే 2 వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో నేను ఎన్ని కిలోస్ అయితే వెయిట్ లాస్ అయ్యానో అనేది చెక్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బాయ్. గుడ్ నైట్. If you like this video, please share, like and comment and subscribe to my channel. Bye bye.